దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించి మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని నీ సన్నిధి తోడు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీళ్ళకి ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఆ 3 మాటలు ఏమిటంటే, 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3ను నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇక్కడ 13వ అధ్యాయం చూస్తే చాలా అద్భుతమైన మాటలు ప్రేమను గురించి. దైవ ప్రేమ ఏ విధంగా ఉండాలి, దైవ ప్రేమ ఏ విధంగా ఉంటుంది, దైవ ప్రేమ కలిగిన వారు ఏ విధంగా జీవించాలో ఈ యొక్క 13వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు చాలా అద్భుతమైన మాటలు పౌలు గారు దైవ ప్రేరేపణతో రాశారు. ఏంటంట, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచెను గనగనలాడు తాళమునై ఉందును. ఇక్కడ ఎటువంటి మొత్తం ఈ సారాంశం ఏంటంటే, ఈ అధ్యాయంలో నువ్వు ఎటువంటి గొప్పవాడైనా సరే, ఏ సంబంధమైన వాటిలో, ఈ లోక సంబంధంలో లేదా ప్రవక్తగా పిలువబడినప్పటికీ, లేదా ఇంకా బేదల పోషణ కొరకు 3వ వచనం చదివితే, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబరుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఎంత విశ్వాసి అయినా, ఎంత నిరీక్షణతో ఎదురు చూసే వ్యక్తి అయినా సరే, ప్రేమ లేనివాడు అయితే నువ్వు వ్యర్థుడివే. బేదల కొరకు నువ్వు ప్రాణం పెట్టినా, బేదల కొరకు ఆస్తి అంత ఇచ్చినా, వారిని పోషించినా, బేదలను కనికరించి పోషించినా సరే, వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టినా సరే, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును, ఏ విధమైన ప్రయోజనం లేదని బైబిల్లో ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడింది. పిల్లరా, అవును, దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా మానవులందరూ కూడా దేవుని ప్రేమను పొందుకున్నట్టే. దేవుని ప్రేమ మానవుడి ఎడల ఆయన చూపిస్తూనే ఉన్నాడు. దైవ ప్రేమను బట్టి రోజు భూమి మీద మానవుడు జీవించగలుగుతున్నాడు. ఇప్పుడు దైవ ప్రేమ చాలా గొప్పది. అలాగే దైవ ప్రేమను మనం పొందుకుంటున్న మనము కూడా ఆ ప్రేమను చూపించగలగాలంటే, కానీ ఆ ప్రేమ అది విలువైనదని, గొప్పదని చెబుతూ ఇక్కడ బైబిల్లో ఇక్కడ అధ్యాయంలో రాయించాడు. పిల్లరా, ప్రేమ ఎలాంటిదంట, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సత్యమునందు సంతోషిస్తుంది, అంతేకాదు దుర్నీతి విషయాల మీద సంతోషించదు, దుర్నీతి విషయాల మీద ఆసక్తి చూపించదు. ఈ ప్రేమ దేవుని ప్రేమ. అసలు దేవుని ప్రేమించడానికి మనం ఏమిటని మనం జాగ్రత్తగా గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవుని ప్రేమ మానవుడి ఎడల చూపించగలుగుతాడు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని కూడగట్టుకున్నా, ఏమి ఉన్నా పిల్లరా, ప్రేమ లేని వాళ్ళమైతే మనం వ్యర్థులమే. ప్రేమ శాశ్వత కాలముండును. 8వ వచనం, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుతూ కొంత మట్టుకు ప్రవచించుతున్నాము, కానీ సమస్తము కూడా ప్రేమ విలువైనది అని చెబుతూ ఇక్కడ జనం రాస్తున్నాడు. పిల్లరా, ఎంత ఎన్ని సంవత్సరాలుగా దేవుని పట్ల విశ్వాసం ఉందని చెప్పుకున్నప్పుడు కూడా నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం. లేదా దేవుని పట్ల నిరీక్షతో ఎదురు చూస్తున్న వ్యక్తివైనా సరే, నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమే. అందుకనే ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటంట, ప్రేమయే. అది దేవుని పట్ల, కుటుంబీకుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, అంతేకాదు ఇరుగు పొరుగు వారి పట్ల కూడా.
దైవ ప్రేమ కలిగి ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. అంతేకాదు ఇదే అధ్యాయం అయిపోయిన తర్వాత 14వ అధ్యాయము 1వ వచనం, మొదటి వచనం కూడా ఏమంటున్నాడు ఇక్కడ, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపరుడి. అవును ప్రియులారా, ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే మనము ప్రయాసపడాలి. ఇది ఇహ సంబంధమైన ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది పర సంబంధమైన ప్రేమ గురించి చెబుతున్నాడు. దైవ ప్రేమను గురించి చెబుతున్నాడు పిల్లరా. దైవ ప్రేమ అది ఉప్పొంగదంట, ఇది అమర్యాదగా నడవదంట, అంతేకాదు స్వప్రయోజనాన్ని స్వార్థాన్ని కోరుకోదంట. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అని ఇదే 4వ వచనంలో 13వ అధ్యాయం చూస్తున్నాం. ఇలాగ అద్భుతమైన మాటలు ఈ 13వ వచనంలో ప్రేమను గురించి పౌలు గారు దైవ ప్రేరేపణతో రాశారు ప్రియులారా. కనుక ఎంత విశ్వాసి అయినా, ఎంత నిరీక్షణతో ఎదురు చూసే వ్యక్తివైనా సరే ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమంట. అందుకే 3 మాటలు నిల్చున్నాయి చివరి వరకు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిల్చున్న వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలామంది ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అవి ఇవి చేస్తూ ఉంటారు పిల్లరా. ప్రేమ లేకుండా ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థం అంటాడు బైబిల్లో పిల్లరా. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని పూజలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఇంకా ప్రవచనలు, లేదా ఎన్ని చేసినా ఇతరుల యెడల ప్రేమ లేకపోయినా, ప్రేమ కనికరం లేకపోతే అవి దేవుని సన్నిధికి చేర్చుకొనబడవు. ఏమంటే బైబిల్లో కొర్నేలిని భక్తున్నాడు. కొర్నేలి దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, అంతే అనేక ధర్మకార్యాలు చేశాడు, అంతేకాదు నిరంతరం ప్రార్థించేవాడు. ఇవన్నీ చేస్తాడు కనుకనే దేవుడు దూత కొర్నేలిని దర్శించింది. అపొస్తలుల కార్యాలు మనం చూస్తున్నాం పిల్లరా. తను ప్రేమ కలిగిన వాడే, చుట్టుపక్కల ఉన్న వాడు కూడా ఆ విధమైన దయా ధర్మకార్యాలు చేసేవాడు ఆయన. అలాగే పిల్లలు మన జీవితాల్లో, ప్రత్యేకంగా దేవుని బిడ్డలు, క్రైస్తవుతల్లో కూడా ఆ విధమైన ప్రేమ కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, బలపరుస్తాడు. ఆనాడు కొర్నేలి దర్శించాడు. కొర్నేలి యూదుడేం కాదు, కొర్నేలి దేవుడు దర్శించాడు. దేవుని దూత దర్శనం వచ్చి అక్కడ కొర్నేలి జీవితంలో కన కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం జరిగినట్టుగా మన అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. కనుక ఈరోజు ఏమి కలిగి ఉన్నా ప్రేమ లేని వారమైతే మనం వ్యర్థులమే. కనుక వీటిలో శ్రేష్టమైనది ప్రేమ, గొప్పది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుని లేఖనం రాయబడింది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకంగా ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలో, తర్వాత స్నేహితుల మధ్య, లేదా ఆత్మీయుల మధ్య, సమాజంలో అందరి ఎడల బైబిల్ లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు చెబుతున్న మాట 2 మాటలు చెప్పారు. ఒకటి, పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత ఇతరులు కూడా ప్రేమించు. నిన్ను వలె నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ నీ బంధువులను, నీ స్నేహితులను ప్రేమించి దైవాశీర్వాదము, దైవ జ్ఞానము, దైవ స్వస్థత, దైవ దీవెనలు పొందుకోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపులేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అసలైనది, విలువైనది, గొప్పది ఈ ప్రేమను మరిచి ఈరోజు ఈ లోకంలో అనేక మంది అనేక కార్యాలు చేస్తున్నారు, అనేక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దైవ ప్రేమ కన్నా ఏ సంబంధమైన ప్రేమలో పడిపోయి ప్రభు నిర్లక్ష్యంగా దైవ వ్యతిరేక కార్యక్రమాలు చేసి దైవానికి వ్యతిరేకమైపోతున్నారు ప్రభు. వారిని దర్శించండి, బలపరచండి ప్రభు. దైవ ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో మీ నామానికి మహిమార్థం జీవించిన సహాయం దయచేయండి ప్రభు. ఎందరైతే ప్రార్థన అవసరం ప్రార్థన లోపల దయచేయండి. ఎందరైతే బలహీనంగా బలపరచండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి విడికొచ్చున్నాం తండ్రి. ఆమెన్.